హలో అందరికీ వెల్కమ్ టు గీత ఫ్యామిలీ టాక్స్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా చాలా బాగున్నాను. సో మేము ఎక్కడికి వెళ్తున్నాం అనుకుంటున్నారా? ఒక టెంపుల్కి అయితే వెళ్తున్నామండి. ఆ టెంపుల్ ఏంటనేది మీకు ఈ వీడియోలో చెప్తాను. ఇప్పుడు వారాహి అమ్మవారి నవరాత్రులు అవుతున్నాయి కదా, సో అందుకని చెప్పి మన హైదరాబాద్లో ఉన్న వారాహి అమ్మ టెంపుల్ అయితే మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నా. ఎక్కడుంది ఏంటి అని చెప్పి. సో ఈ టెంపుల్ వచ్చేసి మనకి కొత్తపేటలో ఉంది. స్పైసీ హబ్ పక్క నుంచి టెలిఫోన్ కాలనీ అనే ఆర్చ్ ఉంటుంది. ఆ లోపలికి రావాలి. ఇలా స్ట్రైట్గా వెళ్తే మనకి ఇక్కడ జ్ఞాన సరస్వతి టెంపుల్ అయితే కనిపిస్తుంది. అది కూడా దాటి ఇంకా స్ట్రైట్గా వెళ్ళాలి. సో ఇక్కడ మనకి 4 రోడ్స్ జంక్షన్ కనిపిస్తుంది. రైట్ హ్యాండ్ సైడ్ వెళ్తే అష్టలక్ష్మి టెంపుల్ వస్తుంది. అలా స్ట్రైట్ రోడ్లో వెళ్తే మనకి ఫస్ట్ ఇక్కడ హెచ్డిఎఫ్సి బ్యాంక్ కనిపిస్తుంది. ఇక్కడ బోర్డు ఉంది కదా, హెచ్డిఎఫ్సి బ్యాంక్ దగ్గర నుంచి టెంపుల్ దగ్గరే, మనకి కొంచెం వాకబుల్ డిస్టెన్సే. సో అలా స్ట్రైట్గా వెళ్తే మనకి టెంపుల్ ఆర్చ్ అయితే కనిపిస్తుంది. సో ఈ టెంపుల్ వచ్చేసి కూర్తాల పీఠం ఆదిపరాశక్తి ప్రత్యంగిరాదేవి మందిరం. వారాహి మాత టెంపుల్ కూడా ఇదే, రెండు కలిసి ఉంటాయన్నమాట. ఇద్దరు అమ్మవార్లు ఉంటారు ఈ టెంపుల్లో. సో ఈ టెంపుల్ ఆర్చ్ వచ్చింది కదా, ఇక్కడ నుంచి మనం ఇంకా లోపలికి నడవాల్సి ఉంటుంది. ఒక 200 మీటర్స్ కన్నా ఎక్కువ ఉంటుంది. సో అంత దూరం నడిచిన తర్వాత అప్పుడు టెంపుల్ వస్తుంది. సో వచ్చి చూస్తే పెద్దగా ఉంది లైన్. చాలామంది భక్తులు వచ్చారు, ఎందుకంటే వారాహి అమ్మ నవరాత్రులు కదా ఇప్పుడు, అందుకని చెప్పి చాలామంది వచ్చారు. మేమైతే ఈ దర్శనం చేసుకున్న తర్వాత మాకు తెలిసింది ఏంటి అంటే, పక్కన ఉన్న టెంపుల్ మెయిన్ టెంపుల్, అంటే ఓల్డ్ టెంపుల్ అనమాట. అది చాలా సంవత్సరాల నుంచి ఉంది అక్కడ. సో ఇప్పుడు మేము వెళ్ళింది కొత్త టెంపుల్ అని అర్థమైంది, అక్కడ ఉన్న వాళ్ళు చెప్పారనమాట. సో మళ్ళీ మెయిన్ టెంపుల్ లైన్లో మళ్ళీ నిల్చొని ఆ తర్వాత మెయిన్ టెంపుల్ కూడా వెళ్ళి దర్శనం చేసుకున్నాము. యాక్చువల్గా మేము హౌస్ కొనడానికి ముందు కొత్తపేటలోనే ఉంటుండే రెంట్కి, బట్ ఆ టెంపుల్ దగ్గరలోనే ఉన్నాం. కానీ ఇన్ని రోజులు మాకు తెలియలేదు అక్కడ టెంపుల్ ఉంది అని చెప్పి. నాకు తెలిసిన తర్వాత షాక్, అదేంటి ఇంత దగ్గరలో ఉండి కూడా మనకు ఆ టెంపుల్ గురించి తెలియలేదు అని చెప్పి షాక్ అయ్యాము. సో ఫైనల్గా మాకు ఇన్ని రోజులకి అమ్మవారి టెంపుల్ అక్కడ ఉందని తెలిసింది. అమ్మవారి దర్శనం అయితే జరిగింది. సో అలా కాకుండా మీకు కూడా తెలియాలని వీడియో అసలు అమ్మవారిని అలంకరించారు, అదిరిపోయింది, అసలు చాలా బాగా అలంకరించారు. సో ఈ నవరాత్రుల్లో ఖచ్చితంగా ఒక్కసారైనా మీరు మీ ఫ్యామిలీతో వెళ్ళి దర్శనం చేసుకోండి. అందుకని చెప్పి ఈ వీడియో చేస్తున్నా. ఇన్ని రోజులు నాకు ఈ టెంపుల్ ఇక్కడ ఉందని తెలియదు, నాకు రీసెంట్గానే తెలిసింది. సో అందుకని ఈ వీడియో చేస్తున్నా. కొత్తపేటలో ఉంది. సో తప్పకుండా అమ్మవారి నవరాత్రులు అయ్యేలోపు ఒకసారి దర్శనం చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.